బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత వారం చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనపై ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనతో ఇవాళ కూడా లోక్సభ రాజ్యసభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. మరోవైపు సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నందుకు గాను ఈ రోజు ఒక్కసారిగా 70 మందికి పైగా విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడడం గమనార్హం. లోక్సభలో 33 మంది, రాజ్యసభలో 45 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఒకేసారి దాదాపుగా 70 మందికి పైగా సస్పెన్షన్ పడింది. అయితే ప్రస్తుతం లోక్సభలో ఏదైతే దాడి ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? అయితే పార్లమెంట్ ఉభయ సభ నుంచి కూడా ఎంపీల సస్పెన్షన్ అనేది ఒక్కసారిగా కలవరం రేపింది. మరి ఇటు దాదాపుగా ఒక్క రోజు 78 మంది పార్లమెంట్ ఎంపీలపై సస్పెన్షన్, అలాగే 92 మంది పార్లమెంట్ కి దూరంగా ఉన్నారు. ప్రస్తుతానికి చూసుకున్నట్టుగా మాత్రం ఈ రోజు ఇటు లోక్సభ నుంచి 33 మంది ఎంపీలు, అలాగే రాజ్యసభ నుంచి 45 మంది ఎంపీలు పార్లమెంట్ నుంచి సస్పెండ్ అయ్యారు. మరి ఆ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారన్న నేపథ్యంలోనే ఇది జరిగినట్లు తెలుస్తోంది. మొత్తం అయితే ఒక 33 మంది లోక్సభ ఎంపీల్లో 3 ఎంపీలకి శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్పారు. మరొక దీంతో పాటు ఇక సస్పెండ్ అయిన ఎంపీలందరూ కూడా చూసుకున్నట్టుగైతే లోక్సభ సభ్యుల్లో కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, డిఎంకే ఎంపీ టిఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ తదితరులు ఉన్నారు. ఇందులో 3 ఎంపీలు కె జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీల్ ను లోక్సభ ఘటనకు సంబంధించి హక్కుల కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేశారు. మిగతా వారిపై శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. ఈ సస్పెన్షన్ సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని వాయిస్ ఓటింగ్ ద్వారా స్పీకర్ ఆమోదింపజేయడం జరిగింది. మరోవైపు రాజ్యసభ నుంచి 45 మంది ఎంపీలను సస్పెండ్ చేసినట్లు చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రకటించారు. అందులో 34 మంది ఎంపీలు ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు సభకు హాజరు కాకూడదని స్పష్టం చేశారు. మిగిలిన 11 మంది ఎంపీలపై పరివర్తనపై ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకునుందని తెలిపారు. ఈ కమిటీ నివేదిక వచ్చేంత వరకు వారిపై సస్పెన్షన్ కొనసాగుతుందని ధన్కర్ వివరించారు. కాగా లోక్సభలో సస్పెన్షన్ పై కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ముందుగా ఈ పార్లమెంటు పై దాడి ఘటనకి సంబంధించి ఎంపీలంతా కూడా ప్రభుత్వాన్ని నిలదీయడంతో ఈ సస్పెన్షన్ కొనసాగింది. ఇప్పటిదాకా అసలు పార్లమెంట్ చరిత్రలో ఇంతమంది ఎంపీలను మూకుమ్మడిగా సస్పెన్షన్ చేయడం అనేది లేదు. తొలిసారిగా 78 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయడం అనేది నిజంగా ఇది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.